కుక్కర్లో మటన్ కర్రీని చాలా ఈజీగా త్వరగా చాలా రుచిగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. టమాటాని ఒక మీడియం సైజు టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకుంటూ నేను మటన్ని ఒక 300 గ్రాములు ఉంటుందండి ఇది. ఈ మటన్ని శుభ్రంగా కడిగి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక నిమిషం బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూను ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. గరం మసాలా ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది, అది కూడా వేసాను. ఇంకా బాగా ఈ ముక్కలకు పట్టేటట్టు వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు వాటర్ పోయకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దానికి తగినట్టు వాటర్ వేసుకోవాలండి. నేను వాటర్ కూడా తక్కువ వేసా, ఒక 100 ml వేసా, సరిపోతుంది 300 గ్రాములు మటన్కి. వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక 7 విజిల్స్ వచ్చేటట్లు చేసుకున్నానండి. 7 విజిల్స్ బాగా మెత్తగా ఉడికింది. తర్వాత మళ్ళీ స్టవ్ మీద సిమ్లో పెట్టండి. మంటని సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం అట్లా ఉడికించుకోవాలి. గ్రేవీ అయితే మరీ నీళ్ళగా ఉండదండి, మరీ చిక్కగా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. ఈ కర్రీ సంగటికి కూడా భలే కరెక్ట్గా సెట్ అవుద్దండి ఇట్లా ఈ గ్రేవీ ఈ విధంగా చేసుకుంటే. తర్వాత ఇంకా కొత్తిమీర చల్లుకోవటమేనండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది 7 విజిల్స్కి అయితే. ఇలా కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మటన్ కర్రీని. చాలా త్వరగా ఫాస్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.